స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న ప్రముఖ నటికి ప్రస్తుతం కీమోథెరపీ చేస్తున్నారు. ఇది చాలా బాధను కలిగించే చికిత్స. అయితే ఇంతటి ప్రమాదంలో ఉన్నా కానీ సదరు నటి కొంచెం కూడా కలత ప్రదర్శించడం లేదు. నటిగా తన ప్రయాణం విషయంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోంది. తనను తాను కాపాడుకోవాల్సిన అవసరాన్ని, ప్రాముఖ్యతను నొక్కి చెబుతూనే సవాళ్లను ఎదుర్కొంటూనే తన వృత్తిని కూడా విడిచిపెట్టనని అంటోంది. ఆమె సెట్స్లో ప్రత్యక్షమై అందరికీ స్ఫూర్తి నింపింది. ఆమె ఎవరో కాదు, బిగ్ బాస్ ఫేమ్ హీనా ఖాన్. స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న హీనా ఖాన్ తన ప్రయాణంలో సానుకూల దృక్పథాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సవాళ్లను అధిగమించి ముందుకు ఎలా సాగాలో హీనా వెల్లడించింది. హీనా ఖాన్ ఇటీవలే స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లుగా వెల్లడించింది. తన రోగ నిర్ధారణ గురించి కొన్ని విషయాలు షేర్ చేసింది. తన మొదటి కీమోథెరపీ తర్వాత డ్రెస్సింగ్కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ చికిత్స తనకు ఎంతో సవాల్గా ఉందనే దాని గురించి సుదీర్ఘమైన నోట్ రాసింది. హీనా మాట్లాడుతూ, నా మొదటి కీమో సెషన్ తర్వాత నా మొదటి షూట్కి వచ్చాను. నేను భయపడ్డాను. కుట్లు దాచడానికి ప్రయత్నిస్తున్నాను. మనం చేయగలిగినంత ప్రయత్నం చేస్తున్నాం. మొదటి సెషన్ తర్వాత నేను విఘ్ని పెట్టుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. షో కొనసాగుతుంది. నేను దాని నుండి బయటకు వస్తాను. షూటింగ్ కొనసాగిస్తాను. నేను గెలుస్తాను అని హీనా రాశారు. జీవితంలో అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు జీవితాన్ని గడపడం మర్చిపోవద్దు. మార్పును అంగీకరించండి. వ్యత్యాసాన్ని స్వీకరించండి. జనరలైజ్ చేయండి అని హీనా రాశారు. నేను మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను ఇష్టపడే పనిని నేను చేస్తాను. నేను నా పనిని ప్రేమిస్తున్నాను. నేను పని చేస్తున్నప్పుడు కలలను ముందుకు సాగిస్తున్నాను. అదే నాకు గొప్ప ప్రేరణ. నేను నా పనిని కొనసాగించాలనుకుంటున్నాను. చాలామంది వ్యక్తులు తమ చికిత్స సమయంలో ఎటువంటి సమస్యలు లేకుండా పనిచేస్తున్నారు. నేను ఇటీవల కొందరిని కలుసుకున్నాను. నన్ను నమ్మి నేను చికిత్స పొందుతున్నాను. మనకు బలం ఉంటే సంతోషాన్ని కలిగించేదంతా చేయాలని నమ్ముతాను అని తెలిపింది. క్యాన్సర్తో బాధపడుతున్న హీనా ఖాన్ సాహసోపేత ప్రయాణంలో ఎంతో ధైర్యంగా తన జుట్టును కత్తిరించే వీడియోను కూడా షేర్ చేసింది. అది వైరల్గా మారింది. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న అందరూ గుర్తుంచుకోండి, ఇది మీ కథ, మీ జీవితం. దీన్ని ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. వదులుకోకండి. మీరు ఇష్టపడేదాన్ని కనుగొనండి. మీ పని, మీ అభిరుచి ఏమిటో మీకు తెలియకపోతే మీరు ఇష్టపడేదాన్ని వదులుకోవడమే అని గుర్తుంచుకోండి అని హీనా ఖాన్ చెప్పుకొచ్చారు.